సంగారెడ్డి జిల్లాలో కొత్త రకం దోపిడీ ముఠా ప్రజలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. వరుస దొంగతనాలతో ప్రజలను బెంబేలెత్తిస్తున్నారు. ఒకప్పుడు చెడ్డీ గ్యాంగ్ ముఠా హడలెత్తిస్తే ఇప్పుడు బనియన్ గ్యాంగ్ వరుస దొంగతనాలకు పాల్పడుతూ కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. జిల్లాలోని ఇస్మాయిల్ ఖాన్ పేట్, తాళ్లపల్లి, ఇంద్రకరణ్ గ్రామాల్లో వరుస దొంగతనాలు జరిగాయి. తాళ్లపల్లి గ్రామంలో 2 వృద్ధులు ఉన్న ఇంట్లో బనియన్ గ్యాంగ్ చొరబడి మెడలో నుంచి 3.5 తులాల బంగారు గొలుసును దొంగిలించారు. గ్రామంలో పర్యటిస్తున్న 3 బనియన్ గ్యాంగ్ ముఠా సీసీ కెమెరాల్లో కనిపించడంతో ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మధ్యాహ్న సమయంలో గ్రామంలో ఎవరూ లేని సమయం చూసి ఇళ్ల పరిస్థితి తెలుసుకుని రాత్రి వేళల్లో అక్కడికి చేరుకుని సులువుగా చోరీలకు పాల్పడుతున్నారు. దీని మీద అనుకున్నాం, మా ఆయన దాని మీద అనుకున్నారు. ఎవరు వచ్చింది తెలియదు. ఈ కిటికీ కుళ్ళనే ఉండే, ఆ తలుపు కుళ్ళనే, గేట్ కుళ్ళనే, అన్ని కుళ్ళనే. 2 గంటలకు లేచి చూసే వరకు పుస్తకాలు లేదే. ఓబోయ్ అది ఆయన కొరుకుతుందా గంతే. అమ్మ కోడలికి లేపిడు అక్కడ పడుకుంటే ఒకటే కొడుకు లేదు. అక్కడ ఆమెకు లేపితే ఆమె అందరికి లేపుకొచ్చి 4 కొట్టిన దాకా 5 కొట్టిన దాకా మెరుకునే ఉన్నాం. ఏం చేయాలి పుస్తకాలు మా సార్ ఊకే మూత్రానికి లేస్తారు. షుగర్ ఉంది కదా, ఊకి మూత్రానికి లేస్తూనే ఉంటారు. గొల్లెం పెట్టి అయితే నేను లేపేస్తా కదా. ముగ్గురమే సారు. నా కూరలు అల్లబట్టినా కూరలు అవుతుంది. మేము ఆయన అల్లవంటాడు, అది నేను ఇదవంతా అంతే. కంది లక్ష్మీనగర్ లో ఓ బైక్ మెకానిక్ ఇంటి పైకప్పు తొలగించి లోపలికి చొరబడి చోరీకి పాల్పడ్డారు. ఓ హోటల్ షట్టర్ తాళాలు పగులుగొట్టి 10,000 రూపాయల నగదు దొంగిలించారు. తాళం వేసిన 2 ఇళ్లలో చొరబడి 4 తులాల బంగారం, 80,000 రూపాయల నగదును దొంగిలించారు. రక్షణ కల్పించడంలో పోలీసులు విఫలమవుతున్నారు అంటూ విమర్శలు వస్తున్నాయి. పోలీసులు మాత్రం వరుస దొంగతనాలపైన కేసు నమోదు చేసి ఎస్పీ రూపేష్ ఆధ్వర్యంలో 8 ప్రత్యేక బృందాలుగా ఏర్పడి బనియన్ గ్యాంగ్ కోసం గాలిస్తున్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, వీలైతే సీసీ కెమెరాలు బిగించుకోవాలి అంటూ సంగారెడ్డి రూరల్ సీఐ కోరారు. ఇతర రాష్ట్రాల నుంచి కానీ వివిధ ప్రదేశాల నుంచి కొంతమంది దొంగలు వచ్చి బయట వృద్ధాపులు ఏజ్లో ఉన్న వ్యక్తులు బయట పడుకొని ఉంటే వాళ్ళ వద్ద నుంచి మెడలోంచి వాళ్ళకి తెలియకుండా మెడలోంచి బంగారు గొలుసులు దొంగతనం చేసుకొని వెళ్తున్నారు. ఇట్లాంటివి మన సంగారెడ్డి పరిధిలో 2-3 చోట్ల తాళ్లపల్లిలోను, ఇస్మాయిల్ ఖాన్ పేట్లోను, మా తర్వాత ఇంద్రకరణ్లో కూడా ఇలాంటివి జరిగినాయి. కాబట్టి ప్రజలకి అప్రమత్తంగా ఉండాలి. తర్వాత మేము కూడా ఈ వీళ్ళని పట్టుకోవడానికి 8 టీంలు ఫామ్ చేశాము. ఎస్పీ గారి ఆదేశాల మేరకు 8 టీంలు ఫామ్ చేసి వీళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు, వీళ్ళ ఆచూకీ కనుక్కోవడానికి సీసీ కెమెరాల ద్వారా, వివిధ కాల్ డీటెయిల్స్ ద్వారా, టవర్డమ్స్ ద్వారా మనకు వీళ్ళని పట్టుకునే ప్రయత్నంలో ఉన్నారు. డిఫరెంట్ టీమ్స్ ఫామ్ చేసి అతి త్వరలో వీళ్ళని మేము పట్టుకుంటాం. మా రిక్వెస్ట్ ఏంటంటే పబ్లిక్కి మీరు జాగ్రత్తగా ఉండాలి. బయట ప్రదేశాల్లో బయట పడుకోకండి. ఇంటి ముంగట పడుకున్నా కానీ ఒంటి మీద బంగారం అలాంటివి ఆభరణాలను పెట్టుకోకుండా మీకు దగ్గరలో ఏమన్నా బ్యాంకులు ఉంటే బ్యాంకులో ప్రాపర్టీస్ పెట్టుకోవాలి తప్ప ఇంత ప్రాపర్టీస్ పెట్టుకొని మెడలో వేసుకొని మీరు అనవసరంగా పడుకోకూడదని మా సూచన.